ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని పాలించేది అహంకారి, దోపిడీదారు, సైకో అంటూ ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయని జగన్కు ఓటు అడిగే హక్కు లేదని విమర్శించారు. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ప్రజల కోసం పోరాడుతూ ఉంటే తనను అక్రమంగా జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఆదాయాన్ని పెంచి పేద ప్రజలకు పంచుతానని తెలిపారు. ఆడబిడ్డలకు నెలకు 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత తనదని తెలిపారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ అని చెప్పి వారిని చంపేసి జగన్ డోర్ డెలివరీ చేస్తాడని మండిపడ్డారు. ఒక సైకో, ఒక విధ్వంసకారుడు, ఒక దోపిడీదారుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టారా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా, విమర్శించారా లేదని అడుగుతున్నా. నన్ను కూడా జైల్లో పెట్టేశాడు. నేను మీకోసం పోరాడుతా ఉంటే ఏ కారణం లేకుండా నన్ను జైల్లో పెట్టిన సైకో ఈ జలగా నన్ను అక్రమంగా జైల్లో పెట్టిన దానికంటే పోలవరాన్ని విధ్వంసం చేసినప్పుడు ఎక్కువ బాధ పెట్టింది. ఒక రాష్ట్రానికి ఒక మంచి ప్రాజెక్టు పోలవరం పూర్తయితే సస్యశ్యామలమయ్యేది రాష్ట్రం. అలాంటి ప్రాజెక్టు నాశనం చేశాడు. నా పైన, మా కుటుంబం పైన వైసీపీ మూక దాడి కంటే ఈ రాష్ట్రంలో రాష్ట్ర భవిష్యత్తుపై వైసీపీ కొట్టిన దెబ్బ సూపర్ 6. అదే మరిగా ప్రజా గళం మేనిఫెస్టో తీసుకొచ్చాం. మా ఆడబిడ్డలు చూస్తే నాకు కొండంత ధైర్యం వచ్చింది. ఆడబిడ్డలు ఒకటి హామీ ఇస్తున్నా, ఆడబిడ్డ నిధి నెలకు 1500, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత నాది. ఇంకొక పక్కన తల్లికి వందనం, ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా నేనే దీపం పెట్టాను, ఆ దీపాన్ని ఆర్పేశాడు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇచ్చి మా ఆడబిడ్డలను ఆదుకుంటా. ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, నేనే డ్రైవర్ని. సురక్షితంగా మా ఆడబిడ్డల్ని గమ్యస్థానానికి చేరుస్తా. ఈ రాష్ట్రానికి ఒక రక్షకుడుగా ఉంటా. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా ఆయన శక్తి మొత్తం కూడా ఉంది.